హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇది వచ్చేసి మొన్న కనుమ రోజు వ్లాగ్ అండి. ఇంక కనుమ రోజు అయితే మా అక్క వాళ్ళు వచ్చారండి. అంటే సంక్రాంతి రోజు వెళ్ళారు కదా, మళ్ళీ నెక్స్ట్ డే అయితే వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చాక అప్పాలు స్టార్ట్ చేద్దామనేసి కొంచెం వెల్లుల్లి ఉంటే అవి అయితే ఒలుస్తున్నామండి గ్యారెలలోకి వేయడానికైతే. ఇంకా మా పిన్ని వాళ్ళ కొడుకులు కూడా వచ్చారు. సో వాడు మా తమ్ముడిని అయితే వీడియో తీయమంటే వాడైతే ఇంకా వానికి నచ్చినట్టుగా వీడియో అయితే తీస్తున్నాడండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇంకా పిల్లలు అయితే ఇలా ఆడుకుంటున్నారండి. ఇంకా మమ్మీ అయితే గ్యారెలు స్టార్ట్ చేద్దామనేసి పిండి అదంతా అయితే పక్కన పెట్టుకుంది. ఇదైతే ఫాస్ట్గా తీసి మిక్సీలో పడదామనేసి ఇంకా అందరం అయితే కూర్చున్నామండి. అందరం తీస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా, సో అందుకనేసి ఇంక ఇక్కడైతే ఎవరు వచ్చారండి. వీళ్ళు ఏదో టెంపుల్ కడుతున్నారంట, చందా అనేసి వచ్చారు. కామన్గా అయితే సంక్రాంతి టైంలో చాలామంది వస్తారండి గంగిరెత్తులు పట్టుకొని అవి ఇవి, కానీ ఈసారి అయితే ఎవ్వరు రాలేదండి. వాళ్ళందరూ దసరా టైంలోనే వచ్చారు, ఇంక ఇప్పుడు రాలేదు. సో మేమైతే ఇక్కడ కూర్చొని తీస్తున్నామండి. ఇక్కడ తీసేంత వరకు బాగానే ఉన్నానండి. నేనైతే కొంచెం సాయంత్రం వరకు బాగానే ఉన్నాను. సాయంత్రం టైంలో అయితే ఫుల్గా హెడేక్, గొంతు నొప్పి అలా అయిపోయిందండి. అందుకనేసి ఇంకా నిన్న వీడియో పెట్టలేదు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కూడా నా వాయిస్ మొత్తం చేంజ్ అయిపోయి ఉంటుందండి. వాయిస్ చేంజ్ అయింది, ఫుల్గా గొంతు నొప్పి లేస్తుందండి. ఇంక ఇక్కడ ఒకటి ఏంటంటే సిగ్నల్ ఉండట్లేదు, దానివల్ల కూడా వీడియోస్ అయితే పెట్టట్లేదండి నేను. ఇంక ఇక్కడైతే మమ్మీ పిండి కలుపుదామనేసి గ్యారెల కోసం పిండిలో అయితే కారం, ఉప్పు, ఇంకా జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు అవన్నీ అయితే ఇక్కడ వేసుకుంటుందండి. వేసుకొని అయితే ఇందాక మేము ఎల్లిగడ్డలు పొట్టు తీసాం కదా, అదైతే మొత్తం దాంట్లోకి అంటే మిక్సీ పట్టి వేసుకుంది. అదైతే ఇంకా కలుపుతుందండి. ఇంక ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే అప్పటి వరకు బాగానే ఉంటారు, సడన్గా కొట్టుకొని మళ్ళీ ఏడుస్తూ ఉంటారండి. ఇంక ఇక్కడ మా పాప ఎందుకో ఏడుస్తూ ఉంది. సో పిల్లలతో చూడండి వీడియోస్ అయితే. ఇంకా మా తమ్ముడిని తీయంటే వాడైతే వానికి నచ్చినట్టుగా వ్లాగ్ అయితే షూట్ చేశాడండి. ఇంకా మా పాప ఏడుస్తుంటే మా అక్క అయితే తీసుకొని వెళ్తుంది ఊరుకోమనేసి. ఇంకా మా మమ్మీ చూడండి, ఏది అయినా మాకు అప్పాలు చేయాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేయాలండి. ఎందుకంటే ఇంకా అక్క వాళ్ళకి మాకు మమ్మీ వాళ్ళకి కదా, సో అందుకనేసి ఇంక ఇక్కడ ఈ పిండి చూసారు కదా, ఇది కూడా ఎక్కువనే ఉంటుంది. కరివేపాకు అయితే మాకు ఫుల్గా దొరుకుతుందండి. ఇంకా అన్నిట్లలో కరివేపాకు అయితే ఎక్కువగానే వేసుకుంటాము. ఇక్కడ గ్యారెలలో కూడా కరివేపాకు అయితే పొద్దున్నే తెచ్చి కడిగి అక్కడ పెట్టిందండి. ఇప్పుడైతే ఇంకా దీన్ని అందులోకి అయితే వేస్తుంది. ఇంకా అక్క వాళ్ళ పాపనేమో ఇక్కడ రోడ్డు పైకి వచ్చి ముగ్గు తీసుకొచ్చుకొని తొక్కుడు బిళ్ళ ఆడదామనేసి ఇంకా ముగ్గేస్తుందండి. ఇవన్నీ నేను అసలు వీడియో షూట్ చేయకని చెప్పాను వాడిని. ఇంకా వాడు పోనీలే అక్క మంచిగా ఉంటాయి, మెమొరీలా ఉంటాయి అనేసి షూట్ చేశాడండి. అందుకనేసి ఇంక అన్నీ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను. పిల్లలైతే ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయట్లేదండి హాలిడేస్ని అయితే. ఇంకా అందరు పిల్లలు ఒక దగ్గర ఉంటే ఎక్కలేని ఆటలన్నీ గుర్తుకొస్తాయి కదా. సో ఇంక ఇక్కడైతే వీళ్ళు తొక్కుడు బిళ్ళ కోసం ముగ్గుతోటి ఇలా రాస్తుంది చూడండి. ఇంకా మా పాపనేమో తను బిస్కెట్ ప్యాకెట్ ఏమో తీసుకొచ్చి ఇస్తుందండి. పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు. మంచిగా అంటే ఆడుకున్నంత సేపు ఆడుకుంటున్నారు. తర్వాతనేమో ఇంకా ఇంటికెళ్దాం అనేసి ఒకటే గోల అండి మా పాప అయితే. ఇంకా ఇక్కడ చూడండి కోతి, దాన్ని కూడా తీశాడు వాడైతే. ఇంక ఇక్కడైతే మొన్న మా అక్క వేసిన ముగ్గును మా మమ్మీ అలానే ఉంచిందండి. ఇంకా ఆ ముగ్గును చూడండి, చీమలు అయితే ఎంత ముద్దుగా అంటే పట్టుకొని వెళ్తున్నాయి కొంచెం కొంచెంగా. సో దాన్ని కూడా చూపించారండి ఇక్కడైతే. ఇంకా మా అక్క వాళ్ళ పాప అయితే ఇంక ఇక్కడ తొక్కుడు బిళ్ళ ఆడడం స్టార్ట్ చేసిందండి. ఇప్పటి పిల్లలకి నాకు తెలిసి ఈ తొక్కుడు బిళ్ళలు ఈ ఆటలు కూడా ఎక్కువ తెలియదు కదా. మనప్పుడైతే ఇంకా ఇలాంటి ఆటలు బాగా తెలిసేది కదండి, ఫుల్గా ఆడుకునే వాళ్ళం. ఇప్పటి పిల్లలకు నాకు తెలిసి చాలా తక్కువ ఇవి తెలిసి. ఇంక ఇక్కడైతే మా డాడీ కొన్ని క్రాబ్స్ తీసుకొచ్చాడండి, ఎవరో ఇచ్చారంట. యాక్చువల్లీ ఇక్కడవి ఎవరు తినరండి క్రాబ్స్ అయితే. ఇంకా మేము ఒకసారి నేను యూట్యూబ్లోనే చూసి చేశాను, తిన్నాము, బాగానే ఉన్నాయి. సో మా డాడీని తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు. మా అక్క వాళ్ళు మా మమ్మీ అయితే ఇంకా చీ అనేసి అంటున్నారండి. అసలు మా ఊళ్ళో చాలా తక్కువ తింటారు, ఎవరు తినరు. ఇంకా అక్క మమ్మీ ఏమో అప్పాలు స్టార్ట్ చేశారండి. నేనేమో ఈ క్రాబ్స్ అయితే క్లీన్ చేస్తున్నానండి. నేను క్లీన్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. యూట్యూబ్లో చూసాను ఎలా క్లీన్ చేయాలనేసి. నాకు ఫస్ట్ అస్సలు రాలేదండి అది ఓపెన్ చేయడానికి. ఇంకా తర్వాత నెమ్మదిగా అయితే ఓపెన్ చేశాను. కాకపోతే ఇవి వండలేదండి, ఫ్రిడ్జ్లో పెట్టాము. నెక్స్ట్ డే అలా ప్రిపేర్ చేద్దామనేసి అయితే ఇంకా నెక్స్ట్ డే కూడా ఒక 2, 3 ఇస్తా అన్నారట, అన్నీ కలిపి
అన్నీ కలిపి ఒకేసారి వండొచ్చు అనేసి అయితే ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. నేను క్లీన్ చేస్తుంటే ఇంకా ఇక్కడ మా అక్క వాళ్ళ పాపనేమో ఇంట్రెస్టింగ్‌గా వాటర్ పోస్తుందండి వీటికైతే. అంటే లోపల ఏముంటదో చూద్దామనేసి తనకు బాగా ఎక్సైటింగ్ ఉంది. అందుకనేసి ఇక నేను నీళ్ళు పోస్తా పిన్ని అనేసి ఇక్కడికొచ్చిందండి. ఇంకా ఇవి క్లీన్ చేస్తూ ఉంటే ఏమైందంటే ఒకటి ఓపెన్ చేయగానే దాని హార్ట్ అయితే భలే కొట్టుకుంటుందండి. ఇందాక మీకు చూపించాను స్టార్టింగ్‌లో అయితే. ఇంక ఇక్కడైతే మొత్తం అది కడగడం అయిపోయింది. వీళ్ళేమో అప్పాలు చేసుకుంటున్నారండి. మా మమ్మీ ఏమో తొందరగా కడిగి రా అప్పాల దగ్గరికి, ఇంకెంతసేపు వాటిని కడుక్కుంటూనే ఉంటావు అనేసి అంటుంది. చెప్పాను కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనేసి, చేయడానికి చాలా టైమే పడతదండి. ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కూడా చాలా కష్టమైపోతుందండి. ఇంకా పిల్లలందరూ ఉన్నారు కదా, ఏదో ఒక సౌండ్లు ఇంకా మాట్లాడడం అలా చేస్తూనే ఉన్నారు. సో అందుకనేసి కూడా ఇంకా వీడియోకి అయితే ఎడిటింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంక ఇక్కడ చూడండి మమ్మీ వాళ్ళేమో అప్పాలు చేస్తున్నారు. నేను ఇక్కడ చూసారు కదా ఒకటైతే కష్టంగా ఓపెన్ చేశానండి. ఇంకా ఓపెన్ చేయగానే దాని హార్ట్ చూడండి ఎలా కొట్టుకుంటుందో. హార్ట్ అయినా మరి ఏంటో తెలియదు కానీ అదైతే మొత్తానికైతే ఇంకా అలా అది అటు ఇటు కొట్టుకుంటూ ఉందండి. దాన్నే ఇక్కడ వీడియోలో అయితే చూపించాను. నాకు ఇవి క్లీన్ చేయడం రాదని చెప్పాను కదండి, ఫస్ట్ టైం కదా, చాలా టైం పట్టిందండి ఇవి క్లీన్ చేయడానికైతే. సో ఇంకా యూట్యూబ్‌లో చూసి మొత్తానికి ఎలానో అలా అయితే క్లీన్ చేశాను. దీన్నైతే టూత్ బ్రష్ అంటూ ఉంటది కదా, బ్రష్‌తో పెట్టి మొత్తం రాకానండి. లోపల ఇట్లా మట్టిలాగా అలా ఉంటే మాత్రం ఇంక ఇక్కడైతే అవి మొత్తం కడిగి ఇంకా నీట్‌గా హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకొని అప్పాలు చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంక నేను అప్పాలు చేయడానికి వచ్చానని మా మమ్మీ అయితే అన్నం తినడానికి వెళ్ళిందండి. ఇంకా మమ్మీ తినేంతసేపు నేనైతే చేశాను. నేను చేస్తుంటే మాత్రం మా పిల్లలు అస్సలు చేయనివ్వట్లేదండి. ఇంక ఇప్పుడైతే మా బాబు పడుకున్నాడు. కాసేపు అయ్యాక ఇంక మా బాబు వచ్చి అయితే నా ఒళ్ళోనే కూర్చున్నాడండి ఇంకా చేయనివ్వకుండా. ఇంక తర్వాత నేనైతే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మమ్మీ వాళ్ళు ఇంకా అక్క అయితే కంప్లీట్ చేసుకున్నారండి. చాలా టైమే పట్టింది. ఇంకా ఇదైతే సాయంత్రం అండి. గారెలు చేయడం అయిపోయేసరికి సాయంత్రం అయింది. యాక్చువల్లీ పూస ఈరోజు చేద్దామా, రేపు చేద్దామా అనేసి అనుకున్నాం కానీ ఇంకా రోజు రోజుకి అంటే రోజు మూకుడు దగ్గర కూర్చోవాలంటే అంత ఈజీ కాదు కదండీ. ఇంకా ఈరోజే కంప్లీట్ చేసేద్దాం అనేసి ఇంకా మా అక్క అయితే నేను చేస్తాను మమ్మీ, నువ్వు ఏదైనా పని ఉంటే చేసుకోమనేసి ఇంకా తను ఇలా స్టార్ట్ చేసిందండి. ఇంకా ఫస్ట్ అయితే ఇట్లా మడుగుబుల్లలాగా కొంచెం లావుగా పోసింది. ఇంకా అదైతే మాకంత నచ్చలేదండి. సో పిల్లలు కూడా అంత ఇష్టంగా తినేలా అనిపించలేదు. సో అందుకనేసి ఇంకా నెక్స్ట్ నుంచి అయితే సన్నగా ఇంకా పూస అంటారు కదండీ, కారపూస. సో అలా అయితే చేసిందండి. చాలా టేస్టీగా వచ్చాయి. ఇంకా మా అక్క ఒక్కతే చేసుకుందండి ఇవన్నీ అయితే. ఇంకా నాకైతే ఇప్పుడు స్టార్ట్ అయిందండి హెడేక్ అయితే. అసలు దారుణంగా హెడేక్ లేసిందండి. ఫుల్లుగా గొంతు నొప్పి, కడుపు నొప్పి ఒకటేసారి మొత్తం ఎలానో అయిందండి. అసలు ఏమైపోతుందో నాకు అనిపించింది. అంత భయమేసింది. యాక్చువల్లీ అందరూ థైరాయిడ్ వచ్చిందేమో అనేసి అంటున్నారండి. గొంతు దగ్గర కూడా చాలా వాపు అలా ఉందండి. సో ఇప్పుడు కూడా మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాయిస్ మొత్తం చేంజ్ లాగా అనిపిస్తుంది నాది. ఇంతకుముందు వాయిస్ కంటే ఇప్పుడైతే గొంతు మొత్తం ఇట్లా బొంగురు పోయినట్టు అయిందండి. ఇంకా కాసేపు ఇక్కడ కూర్చున్నాను డల్‌గానే. ఇంక తర్వాత పోయి అయితే పడుకున్నానండి. ఇంకా వీళ్ళైతే చేస్తున్నారు. మా అక్క అయితే కొంచెం చేశాక మా డ్యాడీనైతే ఇంకా టేస్ట్ చూడమని చెప్పింది. సో ఇంక మా డ్యాడీ అయితే టేస్ట్ చేస్తున్నారండి. ఇంకా మా బాబు చూడండి ఎలా డాన్స్ ఏస్తున్నాడో, ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడండి మా బాబైతే. ఇంకా మా పాపనేమో ఎప్పుడు ఇంటికెళ్దాం, ఎప్పుడు ఇంటికెళ్దాం అనేసి అడుగుతుంది. మా పాప వాళ్ళ నాన్నని బాగా మిస్ అవుతుందండి. ఇంకా రోజు మా పాప ఏంటంటే మా హస్బెండ్ దగ్గరే పడుకుంటది. ఇంక ఇక్కడ మా మమ్మీ దగ్గర పడుకోమంటే మాత్రం అస్సలు పడుకోవట్లేదండి. నానబోదాం, నానబోదాం అని అడుగుతుంది. మా అక్క వాళ్ళేమో ఇంకొక 2 డేస్ ఉందాం అందరం కలిసి, ఇంకో 2 డేస్ ఉండి వెళ్దాం అనేసి మా అక్క వాళ్ళు అంటున్నారండి. చూడాలి ఇంకెన్ని డేస్ ఉంటామో ఏమో. ఇంక ఇక్కడ చూసారు కదా, చెప్పాను కదా సన్నయి అయితే స్టార్ట్ చేసిందండి. ఇంకా గారెలు మొత్తం చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎవరి క్యాన్ వాళ్ళకైతే ఇక్కడ ప్యాక్ చేసి పెట్టిందండి. చేసేటప్పుడే ఎవరి క్యాన్ వాళ్ళకైతే సపరేట్‌గా పెట్టేసింది. ఇంకా ఈ సన్న పూస అయితే టేస్ట్ బావుంటదండి. నాకైతే చాలా ఇష్టము. సో ఇంకా వాళ్ళు చేస్తుంటే మేమైతే కొంచెం చలి పెడుతుందని పొయ్యి దగ్గరే చేరేసుకొని కూర్చున్నాము. ఇంక నేను ఈడ కూర్చున్నంత సేపు మా అక్కయితే మీరిక్కడ కూర్చుంటే నాకు భయమేస్తుందే, ఇంకా పొయ్యి అంటే సడన్‌గా పిల్లలు అటు ఇటు ఉరుకుతారు కదండీ! ఇంక పొయ్యి దగ్గర ఎందుకు పిల్లలు అనేసి ఇంక అంటే తర్వాత అయితే ఇంక అక్కడి నుంచి వెళ్ళామండి. ఇంకిక్కడ మీకు అదే చెప్తున్నాను. నాకు గొంతు నొప్పి లేస్తుందనేసి చూపిస్తున్నానండి.
ఇంకా ఇక్కడ ఈ పూస చేయడానికైతే చాలా టైమే పట్టిందండి. మధ్యలో ఏంటంటే, ఇంకా కరెంటు ఒకటే పోతుంది, వస్తుంది. స్టార్ట్ చేయడమే కొంచెం లేట్‌గా స్టార్ట్ చేసాం సాయంత్రం వరకలా. ఇంకా నైట్ అయిపోయిందండి. కరెంట్ ఉంటే ఏమనిపించదు ఈ చలికాలం పొయ్యి దగ్గర కూర్చున్నా గానీ. కాకపోతే కరెంటే మధ్య మధ్యలో పోతూ ఉంది, వస్తూ ఉంది. ఇంకా లైట్ పెట్టుకొని అలా మొత్తానికైతే ఎలానో అలా కంప్లీట్ చేసామండి. ఇంకా అరిసెలు చేయాలి. ఇంకా మా డ్యాడీ కోసమని మా మమ్మీ మినపప్పుతో ఇలా పూస చేస్తదండి. అదొకటి చేయాలి. కాకపోతే ఈ రోజు వరకు ఇక్కడికి చేసేవరకే అలసిపోయామండి. ఇంకా అది మొత్తం తీసైతే పక్కన పెట్టేసరిగా రేపు చేసుకుందాంలే అనేసి అంటే ఇక్కడ చేస్తూ ఉంటేనే పిల్లలు చూడండి. సో, వచ్చి అడుగుతూ ఉన్నారు ఇవ్వమనేసి. ఇంకా వాళ్ళకి మనిషికి కొంచెం ఇస్తే తీసుకొనైతే వెళ్ళారండి. ఇంక నేనైతే మా బాబుని కూడా అక్కడి నుంచి పంపించేసి ఇంకా చలి పెడుతుందనేసి ఇంక అక్కడైతే కూర్చొని మా అక్కతో అయితే ఇంక మాట్లాడుతున్నానండి. ఏదో టాపిక్‌లుంటాయి కదా! ఏదో ఒకటి అదైతే మాట్లాడుకుంటూ అక్కడైతే కూర్చున్నామండి. ఇంతకీ మీరు అప్పాలు చేసుకున్నారా? ఏమేమి అప్పాలు చేసుకున్నారో గూడా కామెంట్ చేయండి. మాకైతే అసలు ఈ అప్పాలు చేయడానికి 3 రోజులు పట్టిందండి. అప్పాలు చేయాలంటే కొంచెం ఓపిక ఎక్కువనే ఉండాలండి. అంత ఈజీ ఏం కాదు. మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ అని చెప్పాను కదా! సో, అవన్నీ చేయాలంటే గూడా కొంచెం కష్టమే అండి. మేమిక్కడ కూర్చుంటే మా డ్యాడీ పిల్లలేమో ఇక్కడ మంచంలో కూర్చున్నారండి. వాళ్ళు అటు సైడ్ కూర్చొని చూస్తున్నారు. ఇంకా మా మమ్మీ ఏమో బోలు తోముతుందండి. ఇంకా అప్పాలు చేస్తే బోళ్ళు కూడా ఎక్కువనే పడతాయి కదండీ! ఇంకా బోలు తోమడం ఏంటంటే కొంచెం సాయంత్రం అయినా గానీ బోలు తోమే దగ్గర ఫుల్లుగా దోమలు కుడుతున్నాయటండి. అందుకనేసి ఇంకా మమ్మీ అయితే ఫాస్ట్‌గా వెళ్ళి బోలు తోముతుంది. నేనైతే అసలు ఏ పని చేయలేదండి. నిన్ననైతే ఖాళీగా ఉన్నాను. కొద్దిసేపు అలా హెల్ప్ చేశాను అంతే అండి. ఇంకా ఇదొచ్చేసి నెక్స్ట్ డే అండి. అంటే నిన్నటి వ్లాగ్ అండి. నిన్న గూడా ఇంకా లేట్‌గా లేచామండి. 9:30, 10:45కి లేచాము మేమైతే. ఇంకా మేము లేచేసరికి మమ్మీ అయితే అన్ని పనులు చేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి కూర్చుందండి. కూర్చొని ఇక్కడైతే మన బెల్లం ఉంటది కదా! బెల్లాన్నయితే నలగొడుతుందండి అరిసెలు చేద్దామనేసి. సో, మీకైతే ఈ వ్లాగ్స్‌లలో మొత్తం అప్పాలు చేసేదే కనిపిస్తదండి. దానికి మించి అయితే ఏం కనిపించదు. ఇంకా మా పిల్లలు చూడండి బెల్లం అయితే ఎలా తీసుకొని తింటున్నారో, ఇప్పటికే ఫుల్లుగా జలుబు, దగ్గు ఉన్నది. వద్దు అంటే అస్సలు వినట్లేదండి. ఇంకా మా మమ్మీ నలగొడుతుంటేనే ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని అయితే మంచిగా నోట్లో పెట్టుకుంటున్నారండి. సో, మా మమ్మీ కూడా ఇంకా వాళ్ళనైతే ఏం అనలేకపోతుంది. ఇక్కడ చూసారు కదా నా ఫేస్ అయితే ఎలా అయిందో. సో, లేచి అయితే జుట్టుకి కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇంకా మా అక్క వాళ్ళ పాపదొక హెయిర్ బ్యాండ్ ఉంటే అది పెట్టుకొని అయితే కూర్చున్నానండి. ఫుల్లుగా హెడేక్ లేస్తుంది. ఆ జుట్టు వేసుకుంటే ఇంకా జుట్టంతా వెనక్కి లాగి ఇట్లా రబ్బర్ పెట్టినందుకో ఏమో గానీ చాలా హెడేక్ లేస్తుందండి. ఇక్కడ మా బాబు చూడండి మా డ్యాడీ కల్లు తీసుకొచ్చాడు. సో, ఆ కల్లు కోసం అయితే ఎన్ని వేషాలేస్తున్నాడో. ఇంకా వాళ్ళని కూల్ చేయడం కోసం అయితే అటు ఇటు తిరుగుతున్నాడు. డాన్సులేస్తున్నాడు. అలా చేస్తే వాళ్ళు కల్లు పోస్తారేమో అనేసి. సో, ఇంకా మా అక్క అయితే కొంచెం బెల్లం ఇచ్చిందండి. ఆ బెల్లాన్ని తీసుకొని చూడండి మేము అడుగుతుంటే ఎక్కడ మాకు అంటే ఇవ్వాల్సొస్తదో అనేసి మొత్తం ఒకేసారి నోట్లో పెట్టుకున్నాడండి. ఇంకా మా డ్యాడీ అయితే చికెన్ గూడా తీసుకొచ్చారండి. మొన్న అక్క వాళ్ళు లేరు కదా! పండుగ రోజు అనేసి ఇంకా ఈరోజైతే చికెన్ తీసుకొచ్చాడు. మళ్ళీ ఇంట్లో కూరగాయలు గూడా ఏం లేవండి. ఇంకా మా అక్క వాళ్ళ పాపనేమో తాత చికెన్ తీసుకురా అనేసి అన్నది. ఇంకా సర్లే కూరగాయలు గూడా ఏం లేవు కదా! అనేసి అయితే చికెన్ తీసుకొచ్చారు. మా అక్క చూడండి ఇక్కడ డిఫరెంట్‌గా వండింది ఆ చికెన్ కర్రీ అయితే. ఫస్ట్ అయితే చికెనేసి ఇంకా అది ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి అయితే కలుపుతుందండి. ఇంకా మా మమ్మీ ఏమో ఇందాక బెల్లం నలగొట్టింది కదా! ఆ బెల్లంలో వాటర్ పోసి ఇంకా దాన్నయితే పొయ్యి మీద పెడుతుందండి. అంటే బెల్లం పానకం పట్టడం కోసం అయితే ఆ బెల్లం కరగడానికి కొంచెం ఎక్కువ టైమే పడతది కదా! సో, అందుకనేసి కొంచెం తక్కువ మంట పెట్టి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసిందండి. ఇంకా తర్వాత అయితే అరిసెలు చేయడం గూడా స్టార్ట్ చేశారు వీళ్ళైతే. ఇంకా మమ్మీ, అక్క ఇద్దరే చేసుకుంటున్నారండి. సో, అరిసెలు కూడా ఈసారి కొంచెం తక్కువ చేసిందని చెప్పుకోవచ్చండి. యాక్చువల్లీ మేము వద్దన్నాము అరిసెలు. పిల్లలకు జలుబు అలా బాగుందనేసి. కాకపోతే పిల్లలు ఊరుకోవట్లేదండి. అడుగుతూ ఉన్నారు. సో, అందుకనేసి కొన్నైతే చేద్దామనైతే చేసిందండి. ఇంకా అక్క చేస్తూ ఉంటే మా మమ్మీ అయితే కాలుస్తూ ఉందండి అరిసెలైతే. నేను కొద్దిసేపు ముద్దలలా చేశాను. ఇంకా తర్వాత బాబు ఏడుస్తుంటే వెళ్ళానండి. ఇంకా తర్వాత అక్క వాళ్ళ పాప అయితే ముద్దలు చేసిందండి. ఇంకా సాయంత్రం అయిపోయింది అటు ఇటు చూస్తుండగానే. ఇక్కడ సాయంత్రం అయితే అక్క పిల్లలకు కోన్ పెడుతుందండి. మొన్ననే నేను కోన్ తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు. భోగిపళ్ళు పోసే కంటే ముందే కోన్ పెట్టిద్దాం అనుకున్నాను పిల్లలకి. కాకపోతే మర్చిపోయామండి హడావిడిలో పడి. ఇంకా కోన్ అలానే ఉండిపోయింది. ఈరోజు గుర్తొచ్చింది సడెన్‌గా. ఇంకా అది ఉన్నా వేస్ట్ అయిపోతదనేసి అక్కని పెట్టమని చెప్పానండి. యాక్చువల్లీ మా అక్కకి అసలు ఓపిక లేదండి. పొద్దున్నుండి ఇంకా అప్పాలు చేయడం అటు ఇటు అయిపోయింది కదా! కొంచెం కూడా ఓపిక లేదు. కాకపోతే ఇంకా పిల్లలు అడుగుతున్నారు కదా అనేసి ఎలానో అలా అయితే పెడుతుందండి. అంతకుముందు బాగా పెడుతుండే ఇంకా ప్రాక్టీస్ తప్పిందండి. కొంచెం మామూలుగా పెట్టింది ఇప్పుడైతే. సో,
నాకైతే ఈ కోన్ పెట్టడం ఎక్కువ రాదండి. నేను నేర్చుకోలేదు గూడా. ఇంకా ఈ పిల్లలకు కోన్ పెడుతుంటే మా బాబు తనకు గూడా కావాలనేసి ఒకటే గోలండి. ఇంకా కోన్ ఇచ్చేదానిక ఇంకా మా పాప అయితే పెట్టేదానిక పెట్టించుకుందండి. ఇంకా పెట్టాకైతే ఎప్పుడు కడుక్కుందామా అని చూస్తుంది. ఏడుపు మొహం పెట్టిందండి. నేనేమో ఒక 10 మినిట్స్ ఆగు, 10 మినిట్స్ ఆగని మొత్తానికి ఒక 10 మినిట్స్ తర్వాత కడిగేసానండి. ఇది యాక్చువల్లీ ఫాస్ట్ కోనే అండి. సో, అందుకనేసి 10 మినిట్స్‌లో అయితే పండిందండి. ఇంకా మా అక్క వాళ్ళ పాపనేమో ఇక్కడ జుట్టుకు అది అరటాకులు ఉంటుంది కదండీ! అదైతే పెట్టుకుంది జుట్టు పొడుగ్గా కనిపించాలనేసి. మా మమ్మీ ఏమో ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొనొచ్చి ఇక్కడ ఏదో మాతో ముచ్చట పెడుతుందండి. మా పాప అయితే ఏడుపు మొహం పెట్టిందండి. పిల్లలు ఎవ్వరైనా అంతే కదా! పెట్టేదానికనేమో పెట్టు పెట్టు అంటారు. ఇంకా పెట్టాకనేమో కడుక్కుంటా, కడుక్కుంటా అని స్టార్ట్ చేస్తారు కదండీ! మా పాప కూడా సేమ్ అలానే చేస్తుందండి. ఇంక ఇక్కడ మా మమ్మీ అయితే ఈవినింగ్ పనులు కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా ఈ అరిసెలయితే ఆరిపోయాయండి పూర్తిగా. ఇంకా వీటినైతే సర్దుతుంది ఇక్కడ. ఇవి సర్దుతుంటేనే ఇంకా మా బాబైతే డైరెక్ట్ తీసుకొనెళ్ళి తింటూ ఉన్నాడండి. సగం తింటున్నాడు, సగం పడేస్తున్నాడు. సో, మొత్తానికి ఈ అప్పాలు కూడా మొత్తం క్యాన్‌లలో అయితే సర్దేసిందండి. ఎవరి క్యాన్‌లో వాళ్ళకైతే. ఇంకా ఫైనల్‌గా అయితే ఎన్ని క్యాన్‌లు నిండాయో అండి. ఇంకా యూట్యూబ్‌లో పెట్టు, మనం ఏమేమి అప్పాలు చేసుకున్నామో అందరికీ చెప్పు అనేసి అంటుందండి మా మమ్మీ అయితే. ఇంకా ఫస్ట్ అయితే అలా అన్నది. తర్వాత అయితే మన అప్పాలకైతే దిష్టి తాకదు కదా అనేసి అంటుందండి. ఇంకా దిష్టి ఏం తాకదులే మమ్మీ అనేసి అన్నాను. సో, ఇవన్నీ అయితే సర్దిందండి. ఇంకా సర్దాక మీకు చూపిస్తాను. ఫైనల్‌గా అయితే ఒక షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి. మేము ఏమేమి అప్పాలు చేసుకున్నాం అనేసి. ఈ అరిసెలైతే 1½ కేజీయో ఏమో చేసినట్టుందండి మొత్తానికైతే. సో, ఈ అప్పాలు మొత్తం ఇంకా అన్నీ సర్దడం కంప్లీట్ అయిపోయాకైతే మేమైతే బయటికెళ్ళి కాసేపు మంచిగా ఈ పొయ్యి దగ్గర కూర్చున్నామండి. మా మమ్మీ చూడండి ఇక్కడ పొయ్యి పెద్దగా అయిపోయింది, గిన్నె చిన్నగా అయిపోయిందని సలాకిలు పెట్టి ఆ గిన్నె అయితే పెట్టి అన్నం వండుతుందండి. ఇంక ఇక్కడ మా పాప చూడండి కోన్ అయితే కడుక్కుంది. ఇంకా మా మమ్మీ అయితే స్నానం చేపించిందండి పిల్లలిద్దరికీ అయితే. ఇంకా మా బాబు అయితే పడుకుండిపోయాడు. ఇంకా నేనైతే వచ్చి బయట ఇట్లా ఈ నిప్పుల సెకకైతే కూర్చున్నానండి. చలి బాగా పెడుతుందని. ఈ పొయ్యి దగ్గర కూర్చోవడం అయితే మాకు బాగా అలవాటండి. ఎంత నైట్ అయినా పొయ్యి దగ్గర కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటామండి. కాకపోతే ఇప్పుడు పిల్లలు చిన్నోళ్ళయి వాళ్ళు బయటికి రావట్లేదు గానీ, మేము నార్మల్‌గా పిల్లలు లేకముందుకు అంతకుముందు మ్యారేజ్ అయిన కొత్తలో ఇంకా పెళ్ళికి ముందు అలా ఏమన్నా అంటే పొయ్యి దగ్గర కూర్చొని ఇంక ముచ్చట్లేసేదండి. సో, ఇక్కడ చూడండి మా అప్పాలైతే ఏమేమి చేసామో చూపిస్తాను. సకినాలు, గ్యారెలు, అరిసెలు ఇంకా పూసండి. యాక్చువల్లీ కార కూడా చేస్తా అన్నది కానీ చేయలేదండి. అదే షార్ట్ వీడియో ఇక్కడ అప్లోడ్ చేస్తున్నానండి. చూడండి ఎంత స్లోగా అప్లోడ్ అయిపోతుందో. ఒక్క వీడియో అప్లోడ్ కావడానికి, షార్ట్ వీడియో అప్లోడ్ కావడానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి. మమ్మీ వాళ్ళు అందరూ అయితే ఇంకా పడుకున్నారు. నేనైతే ఈ వీడియో అప్లోడ్‌కి పెట్టి ఇక్కడే కూర్చున్నానండి. ఈ రూమ్‌లో అయితే కొంచెం సిగ్నల్ వస్తుందని ఇక్కడ చెప్తున్నాను మీకు. మింగుతుంటే అయితే నాకు గొంతు నొప్పిలేస్తుందనేసి. ఇంకా ఇంటికెళ్ళాక అయితే థైరాయిడ్ టెస్ట్ చేపించుకుందాం అనుకుంటున్నానండి. ఉన్నట్టుండి సడెన్‌గా ఇలా అయిపోయిందండి. ఏమైతుందో అర్థం అవ్వట్లేదు నా బాడీకైతే. సో, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.